బ్రతుకున్నంతకాలం బలంగా బ్రతకాలి అంటే ఒక డిసిప్లిన్ లైఫ్ కావాలండి, క్రమశిక్షణతో కూడిన జీవితం. ఆ క్రమశిక్షణనే మనం ఆధ్యాత్మిక సాధన అన్నాం మరొకటి కాదు. ఇక్కడ వాటిలోంచి వాల్యూస్ అనేది తయారయ్యాయి. ఒక అవినీతితో సొమ్ము వచ్చే చోటు మనం కూర్చున్నాం, వద్దన్న అవినీతి సొమ్ము వచ్చే చోటు అది. కానీ వాల్యూస్ ఉన్నవాడు వాటిని పక్కకు తోసి నేను నీతిగా బ్రతుకుతానంటాడు. అప్పుడు కలిగే తృప్తి ఉందే, అది కోట్లు సంపాదించిన అవినీతి సొమ్ము కూడా ఆ తృప్తి ఉంది, సరిపోతుంది, ఇందులో సందేహం లేదు. నాకు జరిగిన ఒక చిన్న అనుభవం, నేను చాలా కాలం క్రితం ఒక చోట భారతంలో ఉన్నటువంటి వాల్యూస్ గురించి ప్రవచనం చేస్తూ ఉంటే ఒక 2 రోజుల తర్వాత ఒక ఎంప్లాయీ నా దగ్గరికి వచ్చారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏమంటే నాకు వద్దన్నా లంచం వచ్చేటువంటి ఉద్యోగం అండి, కానీ మీ ప్రవచనం నాకు మొదటిసారి నాకు వచ్చిన లంచాన్ని వద్దని పక్కకు తోసి పనిచేశాను. ఇవాళ నాకు కలిగిన తృప్తి నా ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ జరగలేదండి అన్నాడు. ఆ తృప్తి చాలా గొప్పదండి, అది కోట్ల కొలది ఆస్తి కంటే గొప్పది ఆ తృప్తి. అది ధార్మికమైన తృప్తి, అది చాలా విశేషమైన అంశం.